భాగ్యనగరంలో మరో గంటలో భారీ వర్షం పడనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే నగరం మొత్తం నల్ల మబ్బు కమ్మేసింది. దీంతో నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల వాహనాలు వరదలు కొట్టుకుపోయాయి. ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. భాగ్యనగరంలో మరో గంటలో భారీ వర్షం పడనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే నగరం మొత్తం నల్ల మబ్బు కనిపిస్తుంది. దీంతో నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల వాహనాలు వరదలు కొట్టుకుపోయారు. ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. వ్యాప్తంగా భాగ్యనగరంలో మరో గంటలో భారీ వర్షం పడనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే నగరం మొత్తం నల్ల మబ్బు కమ్మేసింది. దీంతో నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక పలుచోట్ల వాహనాలు వరదలు కొట్టుకుపోయాయి. ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలని అధికారులు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన హైదరాబాద్ నగర వాసులకి వాతావరణ శాఖ ఒక అలర్ట్ జారీ చేసింది. రాబోయే ఇంకో గంటలో భారీ వర్షం నమోదు అయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు ఒక ప్రకటన చేశారు. దీని నిమిత్తం హైదరాబాద్ నగర వాసులు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా వాళ్ళు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి. పలు జిల్లాలతో పాటు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో భారీ నుండి ఒక ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. హైదరాబాద్ సిటీలో మనము పలుమార్లు కూడా చర్చించుకున్నాం. చిన్న చినుకు పడితేనే హైదరాబాద్ లో విపరీతంగా రోడ్లపైన నీళ్లు లాగర్ అవుతాయి. ఎట్ ది సేమ్ టైం ట్రాఫిక్ సమస్య అనేది అతిపెద్ద సమస్యగా గడిచిన కొద్దేళ్లుగా హైదరాబాద్ నగరంలో ఉంది. సో ఇప్పటికే ఆకాశం అంతా కూడా మేఘావృతమై నల్ల మబ్బులతో కూడుకొని ఉంది. సో మరో గంటలో కూడా హైదరాబాద్ లో భారీ వర్షం పడే అవకాశం ఉందని నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ లో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మనం విజువల్స్ లో కూడా చూసాము, సోషల్ మీడియా వేదికగా కూడా చూసాము. పలు చోట్ల వాహనాలు వరదలు కొట్టుకుపోయాయి. ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ఇప్పటికీ ప్రస్తుతానికి ఐఎండీ శాఖ అధికారులు ఈ నెల 29వ తేదీ వరకు కూడా అంటే రాగల 5 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అన్ని జిల్లాలకి సంబంధించి కూడా కలెక్టరేట్లకు కూడా అలర్ట్ జారీ చేశారు. ఇవాళ రేపు భారీ వర్షాలు ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రెడిక్ట్ చేస్తోంది. తెలంగాణలో అన్ని జిల్లాలో ఉరుముల మెరుపులతో
కూడిన వర్షాలు, అలాగే ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇంకా రేపటికి 25వ తేదీ ఆదివారం రోజుకి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్లతో పాటు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబాద్, వరంగల్, హనంకొండ, వికారాబాద్, మహబాద్ జిల్లాలో, అలాగే నాగర్ కర్నూలు జిల్లాలలో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా ఎల్లో అలర్ట్లు అయితే జారీ చేసింది. అయితే ఇంకా మిగతా 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మొత్తానికి హైదరాబాద్ సిటీలో చూసుకుంటే రాగల గంటకు మాత్రము విపరీతంగా అంటే భారీ వర్షం పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇప్పటికే కూడా మనం చూస్తే బయట ఒక్కసారిగా కూడా వాతావరణం అంతా మారిపోయింది. నల్ల మబ్బులతో కూడా హైదరాబాద్ నగరం మొత్తం కూడా కమ్మేసి ఉంది. సో వాతావరణ శాఖ అధికారులు అయితే ముందస్తుగా చర్యల్లో భాగంగా ఎవరు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని కూడా ఒక ప్రకటన జారీ చేశారు.